వెల్కమ్ టు EDU9. నేను మీ రవిచంద్ర. మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి మొబైల్ చూస్తున్నారా? ఆబ్వియస్లీ నేను చూస్తాను, మీరు చూస్తారు. ఇందులో తప్పేముంది అనుకుంటారు. ఎస్, ఇది నిజంగానే అక్షరాల చాలా పెద్ద తప్పు. మనం చూస్తున్నాం కదా అని చెప్పి మన ఇంట్లో పిల్లలు కూడా మొబైల్ చూస్తారు. దీనికి రీల్స్కి, యూట్యూబ్కి అడిక్ట్ అయిపోతారు. దీని నుంచి బయటికి రావాలి అంటే చాలా ప్రయత్నాలు జరగాలి. కానీ మీరే గనక మీ మొబైల్కి ఎంత దూరంగా ఉంటే మీ పిల్లలు కూడా అంతే దూరంగా ఉంటారు. చిన్నప్పుడు మనం ప్లే గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళం, లేదా ఇంటి దగ్గర చిన్న పిల్లలతోటి ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారా అంటే అసలు ఆడుకోవట్లేదనే చెప్పాలి. ఎందుకంటే బయటికి వెళ్ళే కంటే ఇంట్లోనే మొబైల్ ఉంది కదా, మన మొబైల్లో రీల్స్ చూడడమో లేదంటే వేరే కొత్త గేమ్స్ ఆడడమో ఇలా చేస్తూ వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్కి దూరంగా ఉండి మెంటల్గా వాళ్ళంతా కూడా స్టెయిన్ అవుతున్నారు. దీని నుంచి ఎలా బయటపడాలి? అసలు నిజంగానే మొబైల్ మనకు అంత పెద్ద శత్రువా అంటే నిజంగానే దాని గురించి చాలా కంపెనీలు చాలా రీసెర్చ్ చేసిన విషయాల్ని నేను మీకు చెప్పబోతున్నాను. మన ఇంట్లో దాగి ఉన్నటువంటి నిశ్శబ్ద శత్రువు మన మొబైల్. ఇది కేవలం ఒక అలవాటు కాదు, ఇది ఒక సైలెంట్ ఎపిడమిక్ అని మన పిల్లల మెదడును కెమిస్ట్రీగా మార్చేస్తుంది అని చెప్పి ఇక్కడ చాలా వరకు సైకలాజికల్గా మనకు నిరూపితం కూడా అయింది.